తండ్రి కొడుకుల అనుబంధం అనేది చాలా గొప్పది, విలువైంది అని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. ఏ తండ్రి అయినా తనకు పిల్లలు కలిగిన తర్వాత తన పిల్లలు చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఆ తరహాలోనే పిల్లలను పెంచించడం కానీ, చదివించడం కానీ, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం, ఆ విధంగా వారి యొక్క అన్ని కష్టాలను పంచుకుంటూ తండ్రి మంచి మార్గంలో పిల్లలను నడపడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ కొడుకుకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు కానీ తండ్రి పడే బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి మనం. ఎందుకంటే మన దేశంలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అతనికి. కానీ తన కొడుకు అనంత్ అంబానీ ఆరోగ్యం మాత్రం బాగా ఉండకపోవడం, కొన్ని అనారోగ్య కారణాల వల్ల మన మీడియాలో చూస్తే ఆయనకు చిన్నప్పటి నుంచే ఆస్తమా ఉందని మనం వింటా ఉన్నాము. మరి ఆస్తమా వల్ల అతడు చాలా లావైపోయాడని, ఆ తర్వాత క్రమంలో కూడా మళ్ళీ ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో కూడా డాక్టర్స్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఆస్మా తగ్గి మళ్ళీ కొంత నార్మల్గా మారడం, మళ్ళీ అవి కొంత మరి సైడ్ ఎఫెక్ట్స్ మరి ఏంటో తెలియదు కానీ మళ్ళీ ఆయన ఉపకాయం మళ్ళీ లావ్ అయిపోవడం చూస్తూ ఉన్నాం మనం మీడియాలో. ప్రస్తుతం అయితే మనకు ఈ 3-4 రోజులు మరి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం జరుగుతుంది. వివాహ వేడుకలు జామ్నగర్లో అంగరంగ వైభవంగా మరి ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల ఖర్చు పెడుతున్నారట మరి ఈ ఫ్యామిలీ, ఈ అనంత్ అంబానీ కొడుకు వివాహం కోసం. మరి చాలా ఏర్పాట్లు చేశారు. టాప్ సెలబ్రిటీస్ని ఆహ్వానించారు, చాలామందిని, పాప్ సింగర్స్తో స్టేజ్ షోలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, పాపం అంబానీ లక్షల కోట్లు ఆస్తున్నా కూడా మరి కొడుకు ఇట్లా అనారోగ్యం పాలవడం, తండ్రి బాధ చూస్తూ ఉంటే నిజంగా నాకైతే బాధ అనిపించింది. సోషల్ మీడియాలో కూడా చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే పెళ్లి వేడుకలు జరుగుతున్నాయో కాబోయే భార్య సతీమణి రాధికా మర్చెంట్ పక్కన నిల్చొని ఉండగా అనంత్ అంబానీ మాట్లాడుతూ తన యొక్క వ్యక్తిగతాన్ని చాలా తన వేదిక నుండి పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ వీడియో అయితే సంచలనంగా మారింది. మరి ఇంత డబ్బున్న వ్యక్తి నిజంగా మరి అనేక అనారోగ్య సమస్యలకు గురి కావడం, తర్వాత ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవి తట్టుకొని నిలబడడానికి తండ్రి ముఖేష్ అంబానీ కావచ్చు, ముఖేష్ అంబానీ తర్వాత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యం చాలా గొప్పదని, వారి అండ వల్లే తను అనారోగ్యం నుండి కోలుకున్నారని తను చెప్తా ఉంటే మరి ఎదురుగా కూర్చొని చూస్తున్న తండ్రి ముఖేష్ అంబానీ గుక్కపెట్టి ఏడవడం జరిగింది. నిజంగా తండ్రి కొడుకుల అనుబంధం అనేది చాలా గొప్పదని చెప్పుకోవాలి. మరి కొడుకు మరి ఆ విధంగా అనారోగ్యం పాల్గొవడం, దానివల్ల అనేక సమస్యలు, తండ్రి మరి కొడుకు అలా మాట్లాడుతుంటే మరి తండ్రి మరి హృదయంలో ఉన్న బాధను మరి తట్టుకోలేక ఆ విధంగా మరి బాధపడడం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా పేద కుటుంబంలో ఉన్న, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న, చాలా సంపన్నమైన కుటుంబంలో ఉన్నా కూడా ప్రేమానుబంధాలు, తర్వాత దుఃఖం, బాధ, భావోద్వేగాలు అనేటివి నిజంగా తండ్రి కొడుకు మధ్యలో ఒకే రకంగా ఉంటాయని మనకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బయట చాలామంది కొంతకాలం క్రితం నేను చూశాను, ఈ ముఖేష్ అంబానీ కొడుకు ఏంటి ఇలా ఏనుగులా లావ్ అయిపోయాడు, తండ్రి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తీరగా తినేసి ఏనుగులా మారిపోయాడు, జిమ్కి వెళ్ళొచ్చుగా, హీరోలో కావచ్చు, కానీ మనకు తెలియదు కదా ఆయన మరి ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు మనకి ఇప్పుడు తెలిసింది. కాబట్టి మనం ఎవరి గురించి అయినా ఆరోపణలు చేసే ముందు కానీ, వారి గురించి ట్రోలింగ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళను అవమానించడం లాంటి మాటలు కొంత చేయకూడదు అనేది నా అభిప్రాయం.
మరి ఇట్లాంటి సందర్భంలో మనం బయట తెలిసిపోయింది మనకు ఆయనకు అన్ని అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయని. తద్వారా ఆయనే శరీరం కూడా అలా తయారైపోయిందని ఆయన బాధపడడం, తండ్రి కూడా ఏడవడం అయితే నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎంత ఆస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఆరోగ్యం ఉండకపోవచ్చు. ఒకటి పేదరికంలో ఉన్నా కూడా మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు. అది విధి రాత, అది ఎవరు తప్పించుకోలేరు. మనం చూస్తూ ఉన్నాం, సొసైటీలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. చావుకు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకేవైనా కావచ్చు, అవి అందరికీ ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి దేవుడు కూడా కాపాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మనం కొంత ఎదుటివాడి పట్ల వివరిస్తే బాగుంటుందని మనం అనుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ముఖేష్ అంబానీ కొంచెం ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వివాహం బాగా జరగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే వారి సంస్థల ద్వారా ఎంతోమందికి లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఈ పెళ్లి ద్వారా కూడా దాదాపు కొన్ని వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. పేదలకు చాలామందికి కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనంత్ అంబానీ కూడా దాదాపు 3000 ఎకరాల్లో ఒక వాంతారా అని చెప్పేసి ఒక అడవినే 3000 ఎకరాల్లో ఏర్పాటు చేసుకొని చాలా జంతువులకి దానిలో జంతువులకు ఆహారము అవన్నీ ఇచ్చేస్తూ అడవిని కాపాడుతూ జంతువులకు సంరక్షిస్తూ వాటికి కావాల్సిన ఫీడింగ్ను వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. చాలా విషయాలు, మంచి విషయాలు కూడా కొన్ని మనకు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన వ్యక్తులు చేస్తూ ఉంటారు, కానీ బయటికి తెలియదు. కొంతకాలం తర్వాత అవి ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటాయి. నిజంగా ఇవన్నీ చారిటీగా చెప్పవచ్చు. మనం భూతదయ కలిగిన వ్యక్తులుగా మరి జంతువులను సంరక్షించడం అనేది కూడా ఒక మంచి విషయం అనే మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరి ముఖేష్ అంబానీ కానీ, రిలయన్స్ కానీ, ఆ సంస్థలు కానీ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ మన దేశానికి ఎంతో ఉపయోగపడుతున్న సంస్థ మనం చెప్పుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ చారిటీ సంస్థల ద్వారా మరి సమాజానికి అవసరమయ్యే అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు.